వందనాలండి. ఈరోజు ఆగస్టు 9 బైబిల్ గురించిన కొన్ని సంగతులు మనము జ్ఞాపకం చేసుకుందాం. 2 తిమోతి 3:16లో పౌలు అంటున్నాడు, దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము, అంటే ప్రతి లేఖనము దైవావేశం వల్ల కలిగింది అని చెప్తున్నాడు. దైవావేశం అనే మాటకు వాడబడిన గ్రీకు పదం యొక్క అర్థము దేవుని ఊపిరి. లేఖనములు తనను గురించి తాను చెప్పిన అత్యంత ప్రాముఖ్యమైన ప్రకటన ఇది. దేవుని ఊపిరి ద్వారా సృష్టించబడినవి ఈ లేఖనాలు అని మనం అర్థం చేసుకోవాలి. దేవుని సొంత మాటలు కాబట్టి బైబిల్ని దేవుని వాక్యం అని కూడా పిలుస్తూ ఉంటాం. మనం చదువుతున్నప్పుడు రచయిత మన వద్దనే ఉండే ఒకే ఒక పుస్తకం బైబిల్. అంటే మనతోనే ఉంటాడు కదా దేవుడు. ఆయన రచించిన బుక్ మనం చదువుతూ ఉంటే ఆయన సంతోషంగా మన దగ్గర నిలబడి వింటూ ఉంటాడు. మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడిగితే అర్థమయ్యేటట్టు కూడా చెప్తాడు. దీని ద్వారా దేవుని ఆలోచనలు మనకు తెలుస్తాయి. దేవుడు మనకిచ్చిన అత్యంత విలువైన బహుమతి ఇది. దుఃఖపడు హృదయాలకు ఓదార్పును, మన సమస్యలన్నింటినీ పరిష్కారం ఇస్తుంది. అనుదినం మనం ఎదుర్కొనే సమస్యలన్నింటిలో ధైర్యంనిచ్చి పాప బానిసత్వం నుండి విడుదల పొంది పరిశుద్ధ జీవితానికి దారి చూపుతుంది. బైబిల్ చూడగానే చాలా పేజీలతో పెద్ద గ్రంథంగా కనపడుతుంది కదా. దాదాపు 1150-1200 దాకా ఉంటాయి. కాబట్టి చాలామంది చదవకుండా పక్కన పెట్టేస్తూ ఉంటారు. ఇంత పెద్ద బుక్ మనం ఎక్కడ చదువుతాంలే అని. అదంతా ఒక్కడే దేవుణ్ణి గురించిన ఒకే కథ అని తెలుసుకున్నప్పుడు చదవాలని ఆశ పుడుతుంది. ఇది కల్పితం కాదండి. దీంట్లో ఉన్నది ప్రతి ఒక్క పదము, ప్రతి ఒక్క అక్షరం కూడా నిజం. అప్పుడు మనకి ఇదంతా సింగిల్ స్టోరీ. ఇప్పుడు చిన్నపిల్లలు పెద్ద బుక్కులు కూడా చదివేస్తున్నారు. స్టోరీ బుక్స్ అనుకోండి. వాళ్ళకు చదివే అలవాటు కావాలని వాళ్ళ టీచర్లు ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఇంత బుక్ అయినా కూడా ఒక వారం లోపల చదివేస్తూ ఉంటారు. మరి మన బైబిల్ కూడా ఒకే కథ అనుకున్నప్పుడు ఒక కథ బుక్ లాగానే మనం చదవాలి కదా. అప్పుడే మనకు దేవుని ప్రణాళిక అర్థమవుతుంది. ఈ వృత్తాంతమంతా మానవుని అవసరత, దేవుని సమకూర్పు అనే అంశంతో నిండి ఉంటుంది. దేవుడు సృష్టి యావత్తు చేసి అందులో మానవుల్ని నింపి వారితో సంబంధం కలిగి ఉండాలని కోరుకోగా పాపం వల్ల ఆ సంబంధం విరిగిపోవట, ఈ సంబంధాన్ని తిరిగి నెలకొల్పుటకు దేవుడు చేసిన ప్రయత్నమే ఈ కథ. బైబిల్లో 66 పుస్తకాలు 2గా విభజింపబడి ఉన్నాయి. పాత నిబంధనలో 39 పుస్తకాలు, నూతన నిబంధనలో 27 పుస్తకాలు ఉన్నాయి. ఇవన్నీ మనకు తెలియనివి కాదు, కానీ వెంటనే గుర్తు రావాలి కదా. అందుకని మరీ గుర్తు చేసుకోవాలి. ఇవి వివిధ నేపథ్యంలో నుండి వచ్చిన 40 మంది రచయితల ద్వారా వ్రాయబడింది. 1500, 1600 సంవత్సరాల కాల వ్యవధిలో ఒకే ఆత్మతో వ్రాశారు. క్రీస్తుపూర్వం 1445 నుంచి 1400 వరకు ఆ ప్రాంతంలో మోషే ఆదికాండంతో మొదలుపెట్టాడు. చివరి గ్రంథమైన ప్రకటన గ్రంథము క్రీస్తు శకము 94 నుంచి 96లో యోహాన్ రాశాడు. పాత నిబంధన 5 భాగాలుగా విభజించుకోవచ్చు. 5, 12, 5, 5, 12 అంటే 5 పంచకాండాలు, 5 చరిత్ర గ్రంథాలు, 12 చరిత్ర గ్రంథాలు, పద్య భాగంలో 5, ప్రవక్తల పెద్ద గ్రంథాలు 5, ప్రవక్తల చిన్న గ్రంథాలు 12. ఈ విధంగా మనము డివైడ్ చేసుకుంటే ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. కొత్త నిబంధన 4 భాగాలు, 4, 1, 21, 1. సువార్తలు 4, చరిత్ర 1, పత్రికలు 21, ప్రవచన గ్రంథం 1. దేవుని చిత్తమైతే రాబోయే దినాల్లో రోజు ఒక గ్రంథం చదివేద్దామా? నేను రుచి మాత్రమే చూపిస్తాను, పూర్తి భోజనం మీరు చేయాలి, సరేనా? చిన్న ప్రార్థన చేసుకుందాం. బైబిల్ చదవడంలో ఆసక్తి రేకెత్తించి బైబిల్ కథ అంతా కూడా అర్థం చేసుకునేదానికి సహాయం చేయమని, అందరం కూడా ఆసక్తితో చదివేదానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.